ఏవముక్త్వా మకారాజ ప్రావిశత్ తం మకాహ్రదం అస్తంభయతతో యంచ మాయయా మనుజాధిపగ. ఓ మహారాజా, అలా చెప్పి నీ పుత్రుడు మడుగులోకి ప్రవేశించాడు. తన మాయతో ఆ మడుగులోకి నీటిని స్తంభింపజేశాడు. సుయోధనుడు మడుగులోకి ప్రవేశించగానే అక్కడికి 3 మహారథులు వచ్చారు. వారు బాగా అలసిన గుర్రాలపై వచ్చారు. వారిని నేను చూశాను. వారే కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ. వారంతా బాణాలతో బాగా గాయపడి ఉన్నారు. వారు నన్ను చూసి వెంటనే గుర్రాలు నడిపిస్తూ నా వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఓ సంజయ, నువ్వు అదృష్టం కొద్ది బతికే ఉన్నావు. ఇప్పుడు మన రాజైన దుర్యోధనుడు బ్రతికున్నాడా అని అడిగారు. ఎక్కడా మన రాజు అన్నాడు. నేను రాజు క్షేమంగానే ఉన్నాడని చెప్పాను. తర్వాత దుర్యోధనుడు నాకు చెప్పినటువంటి విషయమంతా చెప్పి అతడి మడుగులోకి ప్రవేశించాడని చెప్పి చూపించాను. ఆ మాట అశ్వత్థామ విని ఆ మడుగును చూసి దీనంగా ఏడ్చాడు. అయ్యో, మన రాజుకు మనం బ్రతికి ఉన్నామనే విషయం తెలీదు. ఇంకా బతుకుంటే మమ్మల్ని కూడా యుద్ధానికి పంపించేవాడేమో. అతడితో కలిసి శత్రువులతో పోరాటానికి మనమే చాలు అని అక్కడ ఆ 3 చాలాసేపు రోధించారు. మనం బతికామని తెలియదే. అది ఎక్కడ మైళ్ళ కొద్దీ ఉంది ఆ కురుక్షేత్రం. మైళ్ళు ఎన్నో మైళ్ళ నుంచి ఉన్నారు, ఎక్కడున్నారో తెలీదు. తర్వాత వారు యుద్ధభూమిలో నిలబడి ఉన్నటువంటి పాండవులను చూసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళారు. ఎందుకో ఉండలే అక్కడ. నన్ను కృపాచార్యుడి రథం మీదకి ఎక్కించి శిబిరానికి తీసుకొని వచ్చారు. అక్కడ శిబిర రక్షకులందరూ ఎంతో భయపడుతున్నారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. నీ కుమారులు వినాశనాన్ని విని అక్కడి వారందరూ ఆక్రోశించారు. ఆ తరువాత స్త్రీలను రక్షించాలని వృద్ధులు రాజ భార్యలను తీసుకొని నగరం వైపు వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ భర్తల కోసం విలపిస్తున్న మహాశబ్దం అంతటా అతి భయంకరంగా వినిపించింది. ఇంకా ఏడుపులు, బెడబొబ్బులు. ఆ సేనా వినాశనాన్ని గురించి విని స్త్రీలు మాటిమాటికి ఆర్తనాదాలు చేశారు. వారు క్రౌంచ పక్షుల్లాగా విలపించారు. వారి నాదాలతో భూమి ప్రతిధ్వనించింది. వారు ఆక్రోశిస్తూ గోళ్లతో చేతులతో తలపై కొట్టుకున్నారు, జుట్టు పిక్కున్నారు, ఆహాకారాలు చేస్తూ గుండెలంతా బాదుకున్నారు. వారి భర్తలను తలుచుకుంటూ పెద్దగా ఏడ్చారు. వెతికి ఎవరికెవరూ దొరకలే. ఎవరికెవరో తల దొరుకుతుంది, ఎవరికెవరో మొండేమో, ఎవరికి ఏం తలుగుతుందో తెలీదు. అప్పుడు దుర్యోధనుడు మంత్రులు కూడా ఎంతో బాధపడ్డారు. వారి గొంతులు దుఃఖంతో బొంగురుపోయాయి. వారు తీవ్రంగా కలత చెంది రాజకాంతలను వెంటబెట్టుకొని నగరానికి వెళ్ళారు. వారి వెంట ద్వారపాలకులు బెత్తాలు చేతిలో పట్టుకొని వెళ్ళారు. అంతఃపుర రక్షకులు విలువైన పరుపులను తీసుకొని హస్తినాపురానికి వెళ్ళారు. మరికొందరు కంచరగాడిదలు పూనిచినటువంటి రథంపై తమ రక్షణలో ఉన్నటువంటి స్త్రీలను ఎక్కించుకొని నగరానికి తీసుకొని వెళ్ళారు. అంటే గాడిదలు సవార చేసుకున్నారు. ఆ కాంతలు అంతఃపురంలో సూర్యుడికి కూడా కనిపించని వారు. కానీ నగరానికి వెళుతున్నప్పుడు ఈ రోజున వారిని జనులందరూ చూశారు. ఆ కాంతలు తమ వారిని బంధుజనాలను పోగొట్టుకొని దుఃఖిస్తూ వేగంగా నగరానికి వెళ్ళారు. అప్పుడు గోపబాలుల నుండి గొర్రెల కాపరుల వరకు మనుష్యులందరూ భీముడికి ఎంతో భయపడ్డారు. హడావుడిగా నగరం వైపు పరిగెత్తారు. భీముడిని చూస్తేనే అసలు చూడాలా అని ఆశపడేవాళ్ళు ఇదంతా అయిన తర్వాత భీముడిని చూస్తూనే రాక్షసుడు అని పరిగెత్తారు. ఎవరూ దగ్గర ఉండలేరు. ఆ విధంగా అతి భయంకరమైనటువంటి ఉపద్రవం సంభవించడాన్ని చూసి ధృతరాష్ట్రుడికి వైశ్య యువతికి పుట్టినటువంటి ఒక పుత్రుడే మిగిలాడు. అతడే యుయుత్సువు. శోకంతో మునిగిపోయాడు.
తర్వాత తేరుకొని కర్తవ్యం గురించి ఆలోచించాడు. ఈ మహాభారత యుద్ధంలో, పాండవుల యుద్ధంలో 11 అక్షౌహిణీలకు ప్రభువైన దుర్యోధనుడిని ఓడించి అతడి సోదరులను వధించారు. భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి అందరూ కూడా మరణించారు. అదృష్టం కొద్దీ నేనొక్కడనే బ్రతికి బయటపడ్డాను. శిబిరాల్లోని వారంతా అన్ని వైపులకు పారిపోయారు. సేవకులు ఉత్సాహాన్ని కోల్పోయారు. అటు ఇటు పారిపోతున్నారు. వారిని అంతకుముందు ఎప్పుడూ ఈ స్థితిలో చూడలేదు. అందరూ దుఃఖిస్తూ ఉన్నారు. దుర్యోధనుడి మంత్రులలో చావగా మిగిలిన వారు రాజకాంతులను వెంటబెట్టుకొని నగరానికి వెళ్ళారు. ఇప్పుడు నేను ధర్మరాజు శ్రీకృష్ణుల అనుమతి తీసుకొని ఆ మంత్రులతో పాటు నగరంలోకి వెళ్ళటమే మంచిది. ఇదే నేను చేయవలసిన నా కర్తవ్యం అని భావించాడు. తర్వాత యుయుత్సు, ఆ మాటనే ధర్మరాజు వాసుదేవులకు కూడా చెప్పాడు. యుయుత్సు అది విని ధర్మరాజు జాలిపడి యుయుత్సువును కౌగిలించుకున్నాడు. తర్వాత యుయుత్సువు రథమెక్కి వేగంగా గుర్రాలను నడిపించాడు. రాజకాంతలను నగరం వైపుకు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు సూర్యాస్తమయం అవుతోంది. ఆ సమయంలో యుయుత్సువు వేగంగా హస్తినాపురంలోకి ప్రవేశించాడు. అతడి గొంతు, కళ్ళు దుఃఖంతో తడిచిపోయాయి. అప్పుడు యుయుత్సువు నీ వద్దకు వచ్చిన విదురుణ్ణి ముందుగా చూశాడు. అప్పుడు ఆయన ఎంతో దుఃఖిస్తున్నాడు. ఆయన మనసు శోకంతో దెబ్బతిని ఉంది. ఆ విదురుడు సత్యపారాయణుడు. తనకు నమస్కరించి ఎదుట నిలబడిన యుయుత్సుడితో ఇలా అన్నాడు, ఓ కుమారా, కౌరవులంతా నశించిపోయారు. నువ్వు ఒక్కడవే అదృష్టం కొద్ది బ్రతికున్నావు. రాజు దగ్గరకు వెళ్లకుండా ఇప్పుడు ఇక్కడెందుకు వచ్చావో చెప్పు అని అడిగాడు. అప్పుడు యుయుత్సువు ఇలా చెప్పాడు, ఓ మహాత్మా, రణభూమిలో దాయాదులు పుత్రులు బంధువులతో పాటు శకుని మరణించాడు. తర్వాత దుర్యోధనుడు తన గుర్రాన్ని విడిచిపెట్టాడు. చావగా మిగిలిన అతి కొద్ది మందితో కలిసి ఎంతో భయంతో తూర్పు దిక్కు వైపు పారిపోయాడు. అతడు శిబిరం నుండి దూరంగా వెళ్ళిపోగానే అందరూ భయంతో నగరానికి వచ్చేశారు. ఆ తరువాత రాజకాంతులను, వారి సోదరుల భార్యలను అందరినీ వాహనాలపై ఎక్కించి అంతఃపురాధ్యక్షులు భయంతో పారిపోయారు. ఆ తర్వాత నేను ధర్మరాజు అనుమతి తీసుకొని మన వారిని రక్షించాలని నేను హస్తినాపురానికి వచ్చానన్నాడు. ఆ మాటలు విని విదురుడు యుయుత్సువు అభినందించాడు. తగిన సమయంలో చేయవలసిన పని చేసినందుకు మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, నాయనా, భరతవంశం వినాశ సమయంలో నువ్వు చేయవలసిన పనిని చక్కగా చేశావు. దయతో కులధర్మాన్ని రక్షించావు. వీర వినాశకరమైన ఈ మహాసంగ్రామం నుండి నువ్వు అదృష్టం కొద్దీ నగరానికి రావటాన్ని చూసి సంతోషిస్తున్నాను. నాయనా, ధృతరాష్ట్ర మహారాజు లోభి, దీర్ఘదృష్టి లేనివాడు. అలాంటి ఆయనకు నువ్వు ఇప్పుడు ఊతకర్రవు. ఆయన దురదృష్టవంతుడు. నేను ఎన్నోసార్లు ప్రార్థించినా కూడా ఆయన నా మాట వినలేదు. అటువంటి ఆయనకు నువ్వు ఒక్కడివే ఇప్పుడు ఊరట కలిగిస్తావు. ఈ రోజుకి నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో, రేపు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళు అని దుఃఖిస్తూ విదురుడు యుయుత్సువును తీసుకొని రాజభవనంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రజలు, గ్రామ ప్రజలు దుఃఖంతో ఆహాకారాలు, ఆర్తనాదాలు చేశారు. ఆ రాజభవనంలో ఎవరి ముఖంలోనూ ఆనందం లేదు, శోభ లేదు. విదురుడు దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. ఆయన సర్వధర్మవేత్త. కలత చెందిన మనస్సుతో నగరంలోకి ప్రవేశించాడు. మెల్లమెల్లగా దీర్ఘంగా నిట్టూర్పులు విడిచాడు. యుయుత్సువు ఆ రాత్రి సమయంలో తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ తనవారు నమస్కరిస్తున్న యుయుత్సువు వారిని అభినందించలేకపోయాడు. దుఃఖిస్తూ లోనికి వెళ్ళాడు. అంటే తన లోనికి వెళ్ళి ఇంకేం చేయటం, మాట్లాడలేదు. పాపం కౌరవ పాండవుల పరస్పర నాశనం గురించి తీవ్రంగా ఆలోచించాడు. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
30వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, ఓ సంజయ, యుద్ధభూమిలో పాండవులు సకల సేనలను సంహరించారు కదా, అప్పుడు నా పక్షంలో కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు మాత్రమే మిగిలి ఉన్నారు కదా, తర్వాత వారేం చేశారు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, మహాత్ములైన క్షత్రియుల భార్యలందరూ రణభూమి నుండి తిరిగి నగరానికి వెళ్ళిపోయారు. దాంతో శిబిరాలన్నీ శూన్యమైపోయాయి. అప్పుడు రణభూమిలో ఆ 3 మహారథులే మిగిలిన్నారు. తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు. పాండవులు సాయంకాలం పూట జయోత్సాహంతో గర్జిస్తున్నారు. ఆ పాండవుల గర్జనలు విని శిబిరంలోని వారందరూ పారిపోవటాన్ని చూశారు. తర్వాత దుర్యోధనుడిని చూడాలనుకొని వేగంగా మడుగు వద్దకు బయలుదేరారు. ఆ సమయంలో ధర్మరాజు దుర్యోధనుడిని కూడా వధిస్తే రణయజ్ఞం పూర్తి అవుతుందని చూస్తున్నాడు. సోదరులతో కలిసి ఉత్సాహంగా రణభూమిలో సంచరిస్తున్నాడు. జయాభిలాషాలతోనూ తీవ్రమైన కోపంతోనూ దుర్యోధనుడి కోసం వెతుకుతున్నాడు. ఎంత ప్రయత్నించినా ఎవరికీ దుర్యోధనుడు కనిపించలేదు. అందరూ వెతుకుతున్నారు, చూడండి ఎక్కడైనా పడి చచ్చిపడ్డాడో చూడండి అని, ఎక్కడా కనపడలే. నీ పుత్రుడు గదను పట్టుకొని వేగంగా పారిపోయి తూర్పు దిక్కులో ఉన్న ఒక మడుగులోకి దూరిపోయాడు. తన మాయతో నీటిని స్తంభింపజేశాడు. అప్పుడు పాండవుల వాహనాలన్నీ బాగా అలిసిపోయి ఉన్నాయి. దాంతో పాండవులు కూడా సైనికులతో పాటు తమ శిబిరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. దానిని కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ గమనించారు. నెమ్మదిగా దుర్యోధనుడు ఉన్న మడుగు వైపుకు వెళ్ళారు. అక్కడ నీటిలో నిద్రిస్తున్న దుర్యోధనుడితో ఇలా అన్నారు, ఓ రాజా, పైకి రా, మాతో కలిసి యుద్ధం చేయి. ఇంకేమిటి మళ్ళీ, ధర్మరాజును ఓడించు, రాజ్యాన్ని గెలుచుకో, రాజ్యాన్ని అనుభవించు, లేదా మరణించి స్వర్గానికి చేరుకో. ఓ దుర్యోధన, నువ్వు కూడా అద్భుతంగా యుద్ధం చేశావు. ఎంతోమంది పాండవ సేనను అంతం చేశావు. ఇప్పుడు రణభూమిలో మిగిలి ఉన్నటువంటి సైనికులు కూడా ఎంతో గాయపడి ఉన్నారు. కనుక పైకి రా, మా రక్షణలో నిలబడి యుద్ధం చేయి. నీ వేగాన్ని వారు సహించలేరు, కనుక బయటికి రా అన్నారు. అప్పుడు నీటి లోపల ఉన్నటువంటి దుర్యోధనుడు వారి మాటలు విని ఇలా అన్నాడు లోపల నుంచే, ఓ వీరులారా, ఈ కౌరవ పాండవ సంగ్రామం జన వినాశకరమైనది. ఇప్పుడు అర్థమైంది వాడికి. దీన్ని మీరు తప్పించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మనమంతా విశ్రాంతి తీసుకుందాం, శ్రమ తీర్చుకొని మళ్ళీ యుద్ధం చేద్దాం, గెలుద్దాం. ఇప్పుడు మీరు కూడా బాగా అలసిపోయి ఉన్నాం, తీవ్రంగా గాయపడి ఉన్నాం. అటు పాండవ బలం బాగా పెరిగి ఉంది, ఉత్సాహంతో ఉంది. కనుక ఇప్పుడు వారితో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు. యుద్ధం చేయాలనే ఆలోచన మీకు గొప్పగా ఉంది, సంతోషం. అలాగే మీకు నాపై ఎంతో భక్తి కూడా ఉంది, నా అదృష్టం. అయితే ఇది యుద్ధం చేయటానికి తగిన సమయం కాదు. నా మాట వినండి, ఈ ఒక రాత్రి విశ్రమించండి. రేపు మీతో కలిసి నేను శత్రువులతో పోరాడతాను, ఇందులో సందేహం లేదన్నాడు. అప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, పైకిలే, నీకు మేలు జరుగుతుంది, శుభం కలుగుతుంది. నన్ను నమ్ము, నా మాట విను, నా మీద విశ్వాసం ఉంచు. మనం ఖచ్చితంగా శత్రువును ఓడిద్దాం. నా పుణ్యకర్మల మీద, దానం మీద, సత్యం మీద, జపం మీద ఒట్టివేసి చెప్తున్నాను, ఈరోజే నేను సోమకులను చంపేస్తాను. ఈ రాత్రి గడిచిపోయేలోగా నేను యుద్ధంలో శత్రువులను వధించాలి. లేకపోతే సజ్జనులు యజ్ఞం ద్వారా పొందే సుఖాన్ని నేను పొందలేను. ఇది సత్యం. ఓ రాజా, సకల పాంచాలను చంపేదాకా నేను కవచాన్ని విడిచిపెట్టనని ప్రతిజ్ఞ చేశాను. ఇది కూడా సత్యమే. కనుక నా మాట విని పైకి రా, మాతో కలిసి యుద్ధం చేయన్నాడు. అప్పుడు వారు అలా మాట్లాడుకుంటున్న సమయంలో కొందరు బోయవారు అక్కడికి వచ్చారు. దాన్ని నా ముగ్గురు గమనించలేదు.
వారు తమ ఆహారాన్ని తీసుకొని వెళుతున్నారు. ఆ ఆహారం చాలా బరువుగా ఉంది. చాలా దూరం నుంచి దానిని మోసుకొని తీసుకొని వెళ్ళటంతో వారు బాగా అలసిపోయారు. దాంతో వారికి బాగా దాహం కూడా వేసింది. నీరు త్రాగాలని వారు ఆ మడుగు వద్దకు వచ్చి చాటుగా నిలబడ్డారు. అలా నిలబడి వీరి మాటలన్నీ విన్నారు. చివరిగా దుర్యోధనుడు చెప్పిన మాటలను కూడా విన్నారు. కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ ముగ్గురూ కలిసి యుద్ధం చెయ్యమని దుర్యోధనుడిని నిర్బంధిస్తున్నారు. దుర్యోధనుడు ఆ సమయంలో యుద్ధం చెయ్యటాన్ని ఇష్టపడలేదు. ఈ సంగతిని చాటుగా బోయవారు గ్రహించారు. అది వాళ్ళు చెప్తున్నాడు లోపల నుంచి. ఈ బోయోళ్ళంతా వింటున్నారు వీళ్ళ సంభాషణ అంతా. దుర్యోధనుడు ఎక్కడికి పారిపోలేదు. ఈ మడుగులోకి దూరి నీటిలో దాక్కొని ఉన్నాడని వారు అర్థం చేసుకున్నారు. అయితే అంతకుముందే ధర్మరాజు దుర్యోధనుడి కోసం వెతుకుతూ బోయవారిని కలుసుకున్నాడు. దుర్యోధనుడు మీకెక్కడైనా కనిపించాడా, కనిపిస్తే చెప్పండి అని అడిగాడప్పుడు. ఇప్పుడు వారందరూ కూడా దుర్యోధనుడి సంగతి తెలుసుకున్నారు. ధర్మరాజు మాటలను గుర్తు చేసుకున్నారు. వారిలో వారు మెల్లగా ఇలా మాట్లాడుకున్నారు. దుర్యోధనం ఖ్యాపయామః, దుర్యోధనం ఖ్యాపయామః, ధనం దాస్యతి పాండవః, ధనం దాస్యతి పాండవః, సువ్యక్తమిహ నః ఖ్యాతః, సువ్యక్తమిహ నః ఖ్యాతః, హ్రదే దుర్యోధనో నృపః, హ్రదే దుర్యోధనో నృపః. ఈ దుర్యోధనుడి సంగతి బయటపెడతాం. అప్పుడు మనకు ధర్మరాజు ధనమిస్తాడు. దుర్యోధనుడు ఇక్కడ ఈ సరస్సులో ఉన్నాడని మనకు స్పష్టంగా తెలిసిపోయింది. కనుక దుర్యోధనుడు ఇక్కడ నీటిలో నిద్రిస్తున్నాడు అని అందరము ధర్మరాజుకు చెబుదాం పదండి. ఇప్పుడు మనం ధర్మరాజు దగ్గరికి వెళదాం. తర్వాత బుద్ధివంతుడైనటువంటి భీముడికి కూడా నీటిలో పడుకొని ఉన్నటువంటి దుర్యోధనుడి గురించి చెబుదాం. ఆ మాట విని భీముడు ఎంతో ఆనందిస్తాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.